హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో మా గోదావరి సైడు ఎక్కువగా చేసుకునే పుల్లటి రెసిపీని షేర్ చేస్తున్నాను. పాతకాలంలో ఒక అట్టు పావలాకే వచ్చేది. ఇప్పుడైతే చాలా ఎక్కువ రేటే ఉంటుంది. ఈ రెసిపీని ఇంట్లోనే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీని కాంబినేషన్‌గా కొబ్బరి చట్నీని కూడా చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక రెగ్యులర్‌గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. ఏదైనా ఒక వాటర్ గ్లాస్‌ని కొలతగా తీసుకుని 2 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. మీరు నార్మల్‌గా రోజు ఇంట్లో యూజ్ చేసే రైస్ కూడా తీసుకోవచ్చు. 2 గ్లాసుల రేషన్ బియ్యానికి చిన్న టీ గ్లాస్ అటుకులు తీసుకుంటున్నాను. ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి. క్లిప్పింగ్ అయితే మిస్ అయ్యింది. వేసుకున్నాక ఒక 4 సార్లైనా కడుక్కోండి. ఇలా బాగా కడుక్కున్నాక అదే వాటర్ గ్లాస్తో గ్లాస్ పెరుగు తీసుకుంటున్నాను. గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. మామూలుగా అయితే వెన్న తీసుకుంటారు కదా, దాంట్లో మిగిలిన మజ్జిగతో ఈ అట్లు చేసుకుంటారు. అయితే మనకు అవైలబుల్ లేనప్పుడు ఇలా గ్లాస్ పెరుగు, గ్లాస్ వాటరు వేసుకుని నేను మార్నింగ్ ఇలా పెట్టుకున్నాను. రాత్రికి ఈ విధంగా నానుంటుంది. లేకపోతే 8 గంటలైనా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడేమి ఇంకా డైరెక్ట్‌గా మిక్సీలో గానీ, గ్రైండర్‌లో గానీ ఏసేసుకోవచ్చు. మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేనైతే గ్రైండర్‌లో వేస్తున్నాను. ఇలా వేసుకున్నాక వాటర్ ఏమీ అవసరం పడదు. ఎందుకంటే ముందే వేసుకున్నాం కాబట్టి. మధ్య మధ్యలో ఒకసారి ఆపుకుంటూ మెత్తని పేస్ట్‌లా చేసుకోండి. దోసల కంటే ఇంకా స్మూత్‌గా రుబ్బుకోవాలి. వాటర్ ఏమి వేసుకోకండి. వాటర్ అవసరమైతే దోసలు వేసుకుంటాం కదా, అప్పుడు వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మెత్తగా రుబ్బుకోండి. ఇలా రుబ్బుకున్నాక గిన్నెలోకి తీసుకోండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇది మూత పెట్టి నేను మార్నింగ్ నానబెట్టాను. ఈవినింగ్ గ్రైండర్ వేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకోవడానికి. అయితే మీరు ఒక 8 గంటలైనా నానబెట్టుకోండి ఈ పిండిని. అయితే పాతకాలంలో పుల్లట్టి చేసుకోవడానికి ఇలా స్టిక్‌కి కాటన్ క్లాత్‌ని తీసుకుని 4 మడతల కింద మడతెట్టుకున్నాక ఇలా గుచ్చుకుని చివర తాడు కట్టుకుని దీన్ని ఆయిల్‌లో నానబెట్టి పెనం మీద రుద్ది దోసలు వేసుకునేవారు. అది ఎలా చేయాలో చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. తర్వాత దీన్ని ఆయిల్‌లో నానబెట్టుకోండి. ఈ విధంగా రెడీ అవుతుంది. మనం రాత్రంతా నానబెట్టుకున్నాం కదా దోసల పిండిని, మార్నింగ్ లేచేసరికి ఈ విధంగా నానుంటుంది. ఇలా ఫర్మెంటింగ్ అవుతుంది. ముందే వాటర్ ఎక్కువ వేసేస్తే బాగా పుల్లగా అయిపోతుంది. ఆల్రెడీ పుల్లట్లు మజ్జిగ వల్ల పులుపొస్తాయి. మరి ఎక్కువ నానిపోకుండా ఉండాలంటే వాటర్ మాత్రం వేసుకోకండి. తర్వాత చిన్న టీ స్పూన్ సాల్టు, చిన్న టీ స్పూన్ జీలకర్ర వేసుకుని దోసల గట్టు ఉంటుంది కదా, దాంతో ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకుంటే నాకు వాటర్ సరిపోలేదు. దోసల పిండి కంటే బాగా పలుచగా ఉండాలి. అందుకని నేను ఇంకో చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. ముందే చెప్పాను కదా, నైట్ అయితే వాటర్ ఎక్కువ వేసుకోకండి. మార్నింగ్ ఎంత కావాలితే అంత వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా పలుచగా ఉండాలి. చూసారుగా, ఇది పక్కకు పెట్టుకోండి. ముందే స్టిక్కి క్లాత్ కట్టాను కదా, దాన్ని ఇలా ఆయిల్లో తడుపుకుని పక్కన పెట్టుకోండి. ఇంతలో చట్నీ రెసిపీ చూద్దాము. సింపుల్గా కొబ్బరి చట్నీ చూపిస్తున్నాను. చాలా తొందరగా అయిపోతుంది. స్టవ్ వెలిగించుకుని ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక 8 పచ్చిమిర్చిని సగంగా కట్ చేసి ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకోండి. వీటిని వేయించుకోండి. ఇలా బాగా వేగినాక స్టవ్ ఆపుకుని చల్లారనివ్వండి. చిన్న సైజు మిక్సీ గిన్నెని తీసుకోండి. వేయించిన పచ్చిమిర్చిని ఇందులో వేసుకుని చిన్న బౌల్తో పచ్చి కొబ్బరి ముక్కలు, అదే బౌల్తో పుట్నాల పప్పు, సరిపడా సాల్టు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. క్లిప్పింగ్ మిస్ అయింది. కొద్దిగా చింతపండు వేసుకుని మూత పెట్టుకుని ఒకసారి మిక్సీ వేసుకోండి. తర్వాత సరిపడా వాటర్ వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ చట్నీని గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా రెడీ అవుతుంది. ఇందులో పోపు వేసుకోవాలి. నేను ఆల్రెడీ పోపు వేసేసి ఉంచాను. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని పోపు వేగినాక ఇందులో వేసుకుని కలుపుకుంటమే. చాలా సింపుల్ మెథడ్లో కొబ్బరి చట్నీ రెడీ అవుతుంది. పుల్లటికి
ఈ చట్నీ కాంబినేషన్ బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా రెడీ అవుతుంది. మనం ఆల్రెడీ పిండి రెడీగా పెట్టుకున్నాం కదా, స్టవ్ వెలిగించుకుని ఓ దోస పెనం పెట్టుకుని పెనాన్ని బాగా వేడెక్కనివ్వండి, హైలోనే ఉంచుకోండి. ముందుగా క్లాత్ నానబెట్టుకున్నాం కదా, దాంతో ఇలా రుద్దుకోండి. మీకు దోశలు రావనుకుంటే ఉల్లిపాయతో కూడా రుద్దుకోవచ్చు. ఇలా రుద్దుకున్నాక ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి కలుపుకోండి. మళ్ళీ చిక్కగా అయిపోతుంది కదా, అందుకు ఒకసారి కలుపుకున్నాక మాత్రమే. నాది చిన్న గరిటె కాబట్టి 2 గరిటెలు వేస్తున్నాను. ఇది స్ప్రెడ్ చేయకూడదు పుల్లట్టు, అట్లా వేసి వదిలేయడమే. ఇలా ఫర్మెంట్ అయింది కదా, అందుకని ఇలా బబుల్స్ వస్తాయి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత చుట్టూరా కొద్దిగా ఆయిల్ వేసుకుని 2 సైడ్లు కాల్చుకోవచ్చు. మాకు ఎక్కువ ఆయిల్ వద్దు అనుకున్న వాళ్ళు తక్కువ ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు. ఈ విధంగా 2 సైడు కాల్చుకుని రెడీ చేసుకోండి. మీరు పెద్ద దోస గరిటెతో వేసుకుంటే ఒక గరిటె వేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా చల్లట్లయితే చాలా సింపుల్ మెథడ్లో రెడీ అవుతాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మా హస్బెండ్ అయితే అన్నారు మా అమ్మ చేసినట్లే వచ్చాయని. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ ఇంకో దోశ వేసి చూపిస్తున్నాను. సేమ్ మళ్ళీ స్టిక్ క్లాత్ కట్టుకున్నాం కదా, దాంతో రుద్దుకుని ఇలా 2 గరిటెలు పిండి వేసుకుని వదిలేయడమే. చుట్టూరా కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం, రెండో సైడ్కి తిప్పుకుని మళ్ళీ ఆయిల్ వేసుకుంటాం. ఈ విధంగా దోశలన్నీ రెడీ అయినాక తీసేసుకోండి. అయితే ఈ పిండిని దోశలా పల్చగా కూడా వేసుకోవచ్చు, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని ఊతప్పల్లా కూడా వేసుకోవచ్చు. ఇవి చాలా సాఫ్ట్గా దూదుల్లాగా ఉంటాయి. ఇందులో మజ్జిగ వేయడం వల్ల పుల్లగా ఉంటాయి, డిఫరెంట్ టేస్ట్లో ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.